నమస్కారం అండి. జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన సందేశం ఏమాత్రం సామాన్యమైంది కాదు. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు వింటే మీ ఒళ్ళు గగురు పొడవడం ఖాయం. ఎందుకంటే కలియుగ చరిత్రలో తొలిసారిగా ఒక మహా అద్భుతం మీ జీవితంలో ఆవిష్కృతం కాబోతోంది. వృశ్చిక రాశి వారి ఇంట్లోకి ఒక గొప్ప దేవత అడుగు పెట్టబోతోంది. అందుకే ఇది మీరు తలుపులు వేసుకుని మరీ చూడాల్సిన వీడియో. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయంలో మీరు ఊహించని ఒక అద్భుతం జరగబోతోంది. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చెయ్యండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. ఇప్పటి వరకు మీ జీవితాన్ని కమ్మేసిన చీకటంతా తొలగిపోయే సమయం వచ్చేసింది. ఎందుకంటే సాక్షాత్తు ఒక దేవత ఇప్పుడు మీకు ప్రాణ స్నేహితుడిగా మారిపోయారు. ఇన్నాళ్ళు మీకు కేవలం రక్షణగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు స్వయంగా మీ జీవితాన్ని మార్చడానికి మీ వెంటే నడవబోతోంది. ఆ దేవత ఎవరు? మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? రాబోయే రోజుల్లో మీరు అందుకోబోయే ఆ భారీ శుభవార్తలేంటి? అన్నిటికంటే ముఖ్యంగా మీరు రోడ్డున పడకుండా ఉండాలంటే ఏ 2 వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. ఇలాంటి ఎన్నో కీలకమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న ప్రార్థన. ఏ భక్తుడైతే ఈ వీడియోని భక్తితో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో, అలాగే కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాస్తారో, వారి జీవితాన్ని ఆ దైవం సుఖశాంతులతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి ఎలాంటి కష్టం రాకూడదని, వారి ఇంట్లో ఎప్పుడూ చిరునవ్వులే ఉండాలని ఆ మహాశక్తిని వేడుకుంటున్నాను. వృశ్చిక రాశి జాతకులారా, ఒక దేవత మీకు తోడుగా ఉండడం కంటే మించిన అదృష్టం ఇంకేముంటుంది? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శుభవార్త. ఇలాంటి అద్భుతం గతంలో ఎవరికీ జరగలేదు, భవిష్యత్తులోనూ జరగదు. సాక్షాత్తు ఆ దైవమే మిమ్మల్ని స్నేహితుడిగా స్వీకరించాలంటే మీరు ఎంతటి అదృష్టవంతులో ఒక్కసారి ఆలోచించండి. సాక్షాత్తు ఆ దైవమే మిమ్మల్ని స్నేహితుడిగా స్వీకరించారంటే మీరు ఎంతటి అదృష్టవంతులో ఒక్కసారి ఆలోచించండి. అందుకే చేతిలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏమాత్రం స్కిప్ చేసినా మీ జీవితంలో దక్కాల్సిన అతిపెద్ద అవకాశాన్ని మీరు చేజార్చుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే సంఘటనలు మీ 7 జన్మల కష్టాన్ని తుడిచిపెట్టేస్తాయి. ఆ దేవత మీతో స్నేహం చేయాలని ఎప్పటి నుంచో రకరకాల సంకేతాలు పంపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు మీరు వాటిని గుర్తించలేకపోయారు. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ దివ్య శక్తి ఇప్పుడు మీ చెంతకు చేరింది. మీరు చేయాల్సిందల్లా ఆ దైవాన్ని నొప్పించకుండా ఉండడమే. మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని వినయంగా ఉండడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు ఎప్పుడు ఆపదలో ఉండి పిలిచినా ఆ దేవత మీకు అదృశ్య రూపంలో తోడుగా ఉంటూ రక్షిస్తూనే ఉన్నారు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా 100% నిజం. ఈ మాటలను తమాషాగా తీసుకునేవారు అత్యంత దురదృష్టవంతులవుతారు. ఈ వీడియోని ఇప్పుడే వదిలి వెళ్ళిపోయేవారు అంతకంటే పెద్ద నష్టాన్ని మూటగట్టుకుంటారు. కాబట్టి ఓపికగా చివరి వరకు వినండి. ఎందుకంటే అసలైన విషయాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. వృశ్చిక రాశి జాతకులారా, ఈ అవకాశాన్ని గనుక మీరు జార విడుచుకుంటే మీ జీవితంలోనే అతిపెద్ద నష్టాన్ని కొని తెచ్చుకున్నవారవుతారు. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే మార్పులు రాబోయే 7 జన్మల వరకు గుర్తుండిపోతాయి. ఆ అదృశ్య శక్తి స్వయంగా మీతో స్నేహం చేయాలని పరితపిస్తోంది. మీతో మమేకం అవ్వాలని ఎప్పటి నుంచో రకరకాల సంకేతాలు పంపుతోంది. కానీ పాపం మీరు వాటిని గుర్తుపట్టలేకపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, ఆ దేవత మీ పట్ల ఎంతో ప్రసన్నంగా ఉంది. ఆ దివ్య శక్తి ఇప్పుడు మీ ఇంట్లోనే మీ వెంటే ఉంది. అయితే ఇక్కడ మీరొకటి గుర్తుంచుకోవాలి, ఆ దేవతను ఎప్పుడూ నొప్పించకూడదు. మీ ప్రవర్తన కానీ మీ మాటలు కానీ ఎప్పుడూ గౌరవప్రదంగా ఉండాలి. మీ స్వభావంలో మంచి మార్పులు తెచ్చుకుంటేనే మీకు అదృష్టం దక్కుతుంది. ఒకవేళ మీలో ప్రతికూల ఆలోచనలు పెరిగితే ఆ దేవత మీపై ఆగ్రహించే అవకాశం ఉంది. నిజమైన స్నేహితులు ఎప్పుడూ
ఒకరిపై ఒకరు కోపగించుకోరు కదా. అదేవిధంగా ఆ దేవత కూడా మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మనసులో తలుచుకున్న ప్రతిసారి ఆ శక్తి మీకు అదృశ్య రూపంలో అండగా నిలుస్తూనే ఉంది. ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నా వీటిని తమాషాగా తీసుకుంటే మీకంటే దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం జరగదు అన్నది ఎంత నిజమో, మీరు ఎవరికీ అన్యాయం చేయనంతకాలం ఆ దేవుడు మీకు అన్యాయం జరగనివ్వడు అన్నది కూడా అంతే నిజం. ఎటువంటి తప్పు చేయకుండానే మీరు ఇన్నాళ్ళు పడ్డ బాధలు చూసి ఆ భగవంతుడే స్వయంగా దిగి వచ్చాడు. అయితే మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ దేవత మీ జీవితంలోకి రావడానికి ప్రధాన కారణం మీ శత్రువే. అవును, మీరు విన్నది నిజమే. మీ శత్రువు చేసిన పనుల వల్లే ఈ దేవత ఇప్పుడు మీ స్నేహితుడిగా మారింది. ఆ అసలు విషయం తెలిస్తే మీ ఒళ్ళు గగుర్పడవడం ఖాయం. ఆ దేవతకు మీపై అంతగా జాలి కలగడానికి, మీతో స్నేహం చేయడానికి గల బలమైన కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీ మనసులో ఒకటే ప్రశ్న వెదులుతూ ఉండవచ్చు. అసలు ఆ దేవత ఎవరు? ఆ శక్తికి మనతో స్నేహం ఎలా కుదిరింది? మన శత్రువు వల్ల ఆ దేవత మనకు మిత్రుడిగా మారడమేంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. నిజానికి ఆ దేవత కేవలం మీ ఇంటిని రక్షించడమే కాదు, మీ ప్రాణాలను కూడా కాపాడారు. ఆ దైవకృప వల్లే మీ శత్రువులకు ఇప్పుడు తగిన శాస్తి జరుగుతోంది. ఆ దేవత ఎప్పటి నుండి మీతో ఉన్నారు, ఎందుకు మీకు స్నేహితుడయ్యారు అనే పూర్తి విషయాలు ఇప్పుడు చెప్తాను, వినండి. ఈ శక్తి మీకు నేరుగా కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఒక అదృశ్య శక్తిలా మీ చుట్టూనే ఉండి ఆ దైవం మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుండి మీరే గమనించి ఉంటారు. మీ జీవితంలో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి. అంతా సానుకూలంగా మారుతోంది. మీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మీ ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. మీ మనసులో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అంటే దానికి కారణం మీ చెంత ఉన్న ఆ దేవతే. వృశ్చిక రాశివారు ఇక్కడ ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకోవాలి. మీ శత్రువు మిమ్మల్ని సర్వనాశనం చేయాలని, మీకు తీరని హాని తలపెట్టాలని దారుణమైన తాంత్రిక ప్రయోగాలు చేయించారు. మిమ్మల్ని పీడించడానికి ఆ వ్యక్తి ఎంతటి నీచానికైనా ఒడిగట్టారు. మిమ్మల్ని 4 గోడల మధ్య బంధించి మీ పతనాన్ని చూడాలని శతవిధాలా ప్రయత్నించారు. ఆ తాంత్రిక ప్రభావం వల్ల కొన్ని దుష్ట శక్తులు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశాయి. ఈ మాటలు వింటే మీకు భయం వేయవచ్చు, కానీ ఇదే చేదు నిజం. మేము ఎంతో కష్టపడి మీ జాతకాన్ని, గ్రహస్థితిని పరిశీలించి ఈ విషయాలను సేకరిస్తున్నాం. మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవాలనేదే మా తాపత్రయం. అందుకే ఇలాంటి ముఖ్యమైన విషయాలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు గనక ప్రతిరోజు మన వీడియోలను ఫాలో అవుతూ అందులో చెప్పిన చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే మీ జీవితంలో ఎంతటి మార్పు వస్తుందో మీరే చూస్తారు. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మేమిచ్చే ప్రతి సమాచారం మీ మేలు కోసమే. ఒకవేళ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడకుండా మధ్యలోనే వదిలేస్తే మీ అదృష్టాన్ని మార్చే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే మీ శత్రువు పంపిన ఆ నెగటివ్ ఎనర్జీని అడ్డుకుని మీకు రక్షణ కవచంలా నిలిచిన ఆ దైవ శక్తి గురించి తెలుసుకోవడం మీకెంతో అవసరం. ఆ దేవత మిమ్మల్ని ఆపద నుండి ఎలా కాపాడారో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి జాతకులారా, నేనొక పెద్ద మాట చెబుతున్నాను. మీరు గనక ఈ వీడియోని పూర్తిగా చూసి ఇందులో చెప్పిన విషయాలను పాటిస్తే మీ జీవితంలో మార్పు రాకపోతే మళ్ళీ ఎప్పుడూ మన ఛానల్ని చూడకండి. ఎందుకంటే మేము అందించే ఈ సమాచారం అంత ఖచ్చితమైనది. మీ శత్రువులు మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేసి మీ ఇంటికి ప్రతికూల శక్తులను పంపిన ఆ గడ్డు కాలంలోనే ఒక దివ్య శక్తి దృష్టి మీపై పడింది. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో ఇతరుల మేలు కోరుకుంటారో వారికి ఆ భగవంతుడి అండ ఎప్పుడూ ఉంటుంది. మీ విరోధులు మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నప్పుడు ఆ దేవత స్వయంగా మీ చెంతకు చేరింది. ఆ దైవశక్తి ఉన్న చోట ఏ దుష్ట శక్తి నిలబడలేదు. ఆ అదృశ్య శక్తి ఇప్పుడు మీ చుట్టూనే ఉండి మిమ్మల్ని రక్షిస్తోంది. ఈ అద్భుతమైన మార్పు ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. నిన్న రాత్రి సరిగ్గా 2:38 సమయంలో మీ జీవితంలో ఒక గొప్ప మలుపు చోటు చేసుకుంది. ఆ దివ్య శక్తి మీ సమీపానికి రాగానే మీపై ప్రయోగించిన ఆ క్షుద్ర మంత్రాలు
చెడు శక్తులు అన్నీ ఒక్క క్షణంలో పటాపంచలైపోయాయి. మీకు కీడు చెయ్యాలని చూసిన వారు ఇప్పుడు తప్పించుకోలేరు. ఎవరు చేసిన పాపం వారికే చుట్టుకుంటుంది అన్నది ప్రకృతి నియమం. మీ విషయంలో కూడా అదే జరగబోతోంది. మీరు ఎంత మంచివారో, మీ మనసు ఎంత శుద్ధమైనదో ఆ దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని ఎంత కిందకు లాగాలని చూసినా మీరు మళ్ళీ రెట్టింపు వేగంతో పైకెదుగుతారు. ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారో ఆ రోజు రానే వచ్చింది. మీ ఎదుగుదలకు ఇప్పుడు కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. మీరు దేనికోసం తపించారో, వేటిని కోల్పోయారో వాటన్నిటినీ పొందే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీ జీవితం మారడం ఎవ్వరూ ఆపలేరు. ఒక అద్భుతమైన శుభవార్త మీ చుట్టూ తిరుగుతోంది. అందుకే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. తద్వారా ఇలాంటి మరిన్ని రహస్యాలను మీరు సకాలంలో తెలుసుకోగలుగుతారు. మీ అదృష్ట నక్షత్రం ప్రకాశించే సమయం ఇది. వృశ్చిక రాశి జాతకులారా, మీ పక్కింటి వారు సైతం మీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో ఒక పెనుమార్పు రాబోతోంది. మీరు ఎవరూ ఊహించని శిఖరాలను అధిరోహించబోతున్నారు. మీ అదృష్టాన్ని చూసి మీ ఇరుగు పొరుగు వారు సైతం ముక్కున వేలేసుకుంటారు. అదృష్టం అంటే నీదేరా అని అందరూ చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ భాగ్య నక్షత్రం ఇప్పుడు ప్రకాశిస్తోంది. మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో రగిలిపోతారు. ఆ అసూయే వారిని సర్వనాశనం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, భక్తి మార్గంలో కొనసాగండి. ఎక్కడ పుణ్యకార్యాలు జరిగినా, ఎక్కడ దైవ చింతన ఉన్నా అక్కడ పాలు పంచుకోండి. మీలో ఉన్న ఆ దైవ భక్తే మీకు ఇప్పుడు అజేయమైన శక్తినిస్తోంది. ఇంతకీ అదృశ్య రూపంలో ఉండి మిమ్మల్ని రక్షిస్తున్న ఆ దేవత ఎవరో తెలుసా? వారు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ దేవాధి దేవుడు, లయకారుడైన మహాశివుడు. అవును, ఆ మహాకాళుడే స్వయంగా మీ జీవితానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వబోతున్నారు. ఎవరిపైన అయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుందో వారిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇకపై ప్రతిరోజు మీకు ఒక అద్భుతంలానే ఉంటుంది. మీ ప్రతి కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. రేపు మీ జీవితంలో ఒక అతిపెద్ద శుభవార్త తలుపు తట్టబోతోంది. అయితే ఇక్కడే మీరు కొన్ని నియమాలు పాటించాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సాధువులు, నిరుపేదలు లేదా వృద్ధులు మీ ముందు చేయి చాచి సహాయం అడిగితే వారిని ఖాళీ చేతులతో పంపకండి. ఆ దేవుడే వారి రూపంలో వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉండవచ్చు. భగవంతుడి పేరు చెప్పి వారు ఏదైనా అడిగితే మీ శక్తి మేరకు వారికి సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ ఈశ్వరుడు మీపై మరింతగా ప్రసన్నుడవుతాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా మీకు అపరిమితమైన పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. చాలామంది ఇలాంటి పుణ్యకార్యాలు చేయడానికి వెనుకాడుతుంటారు, కానీ మీరు మాత్రం ఆ పొరపాటు చేయకండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైనా పాము, తేలు లేదా ఇతర జీవులు కనిపిస్తే వాటిని హింసించకండి, చంపకండి. అవి భగవంతుడు పంపిన సంకేతాలు కావచ్చు. అవి మీకు ఏ హాని చెయ్యవు, ఏదో ఒక సందేశాన్ని మోసుకొస్తాయి. కాబట్టి వాటికి ఎటువంటి కష్టం కలిగించకుండా సురక్షితమైన ప్రదేశానికి పంపేలా చూడండి. ఇలాంటి జీవకారుణ్య పనులు మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు ఎంతగా పుణ్యాన్ని సంపాదించుకుంటే మీ జీవితంలో అంతగా లాభాలు చేకూరుతాయి. వచ్చే 3 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకం కాబోతున్నాయి. వృశ్చిక రాశి జాతకులారా, మీరు చేసే ప్రతి పుణ్యకార్యం ఇప్పుడు మీ తలరాతను మారుస్తుంది. మీకు ఏదైనా జీవ జంతువు కనిపిస్తే వాటిని చంపకండి. కనికరం చూపిస్తూ సురక్షితమైన అడవిలోనో లేదా ఖాళీ ప్రదేశంలోనో విడిచిపెట్టండి. ఇలాంటి చిన్న చిన్న పనులు మీకు కొండంత పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ప్రస్తుతం మీరు చేసే ప్రతి మంచి పనికి భగవంతుడు మీకు 1000 రెట్లు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. రాబోయే 3 రోజులు మీ జీవితంలో వజ్ర వైఢూర్యాల కంటే విలువైనవి. మీ ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ వ్యవహారాలు, కుటుంబం, ఇలా ప్రతి విషయంలోనూ ఒక గొప్ప మార్పును మీరు చూడబోతున్నారు. మీ అదృష్టం ఇప్పుడు శిఖర స్థాయికి చేరుకుంది. మీ భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ ఇప్పుడు సఫలం కావడమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మీ ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ వారి వారి పనుల్లో విజయాలు సాధిస్తారు. దీనివల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. వీలైతే మీ కుటుంబస్తులతో కలిసి ఒక చిన్న యాత్రకు లేదా విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ
మీకు నచ్చిన విధంగా గడపడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీకు తగినంత సమయం లభిస్తుంది. ప్రేమ విషయానికి వస్తే మీ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు లేదా అపార్థాలు తలెత్తకుండా ఉండాలంటే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ అదృష్టం ఎంతలా ఉందంటే ఎప్పుడో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. మీరు ఊహించని విధంగా పాత బాకీలు లేదా ఆగిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. మీకు భారీ విజయం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. మీ బిజినెస్లో అకస్మాత్తుగా ఊహించని లాభాలొస్తాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక, మీ వ్యాపారానికి సంబంధించిన పత్రాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. కష్టపడండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు అండగా ఉన్నాయి. మీ మనసులో ఉన్న కొత్త ఆలోచనలను ఇప్పుడు ఆచరణలో పెట్టండి. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ రోజుల్లో మీ జీవితంలో సంతోషాల అలలు ఎగిసి పడుతున్నాయని మీరు స్పష్టంగా గమనిస్తారు. మీరు ఎంతో కాలంగా ఏ వస్తువుల కోసమైతే ఎదురు చూస్తున్నారో వాటిని ఇప్పుడు చాలా సులభంగా పొందుతారు. అది సొంత ఇల్లు కట్టుకోవడం కావచ్చు, కొత్త వాహనం కొనడం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ఒప్పందం కావచ్చు. మీరు చేసే ప్రతి పనిలో లాభం ఖాయం. ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల స్థితి అంత అద్భుతంగా ఉంది. పైగా ఆ దేవత తోడు కూడా మీకు లభించింది. ఇక భయపడాల్సిన అవసరమేముంది? అందుకే ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం వెంటనే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మేము ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి మీ జీవితంలోని కష్టాలను తొలగించడమే లక్ష్యంగా ఈ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నాం. మీ జీవితంలో ఎక్కడ లోపం ఉందో గుర్తించి దానికి పరిష్కారాన్ని వీడియోల రూపంలో మీ దాకా చేరవేస్తున్నాం. దీని వెనుక మా రాత్రింబవళ్ల కష్టం ఉంది. మేము మీ నుండి ఆశించేది కేవలం ఒక చిన్న లైక్, అలాగే సబ్స్క్రైబ్ మాత్రమే. ఇది మీకు పూర్తిగా ఉచితం, కానీ దీనివల్ల మీకు కలిగే లాభం మాత్రం అపారమైనది. మీరు గనక రాబోయే 7 రోజుల పాటు మన వీడియోలని క్రమం తప్పకుండా చూస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని ఖచ్చితంగా చెబుతున్నాము. మీ జీవితంలోని ప్రతి బాధను, ప్రతి బలహీనతను తుడిచిపెట్టి మిమ్మల్ని ఒక మహారాజులా జీవించేలా చేసే బాధ్యత మాది. సాధారణంగా మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కానీ, సుఖ సంతోషాల లోటు కానీ ఉన్నాయంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మేము ఆ కారణాలను వెతికి పట్టుకుని మీ ముందుకు తీసుకొస్తాం. చాలామంది తమ శత్రువుల వల్ల పడే ఇబ్బందులను మాతో చెప్పుకుంటూ ఉంటారు. ఆ శత్రువుల నుండి మీకు కలిగించే మార్గాలను కూడా మేము సూచిస్తాం. అయితే కొందరు మాకు స్పష్టమైన శత్రువులు ఎవరూ లేరు కదా, మరి మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంటారు. మరికొందరు తమపై తాంత్రిక ప్రయోగాలు జరిగాయని ఆందోళన చెందుతుంటారు. అసలు మీ జీవితంలో విరోధులు ఉన్నారో లేదో అని మేము అడిగినప్పుడు చాలామంది లేరనే చెబుతారు. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలోకి ఆ దేవత అడుగు పెట్టబోతున్న ఈ సమయంలో ఈ రహస్య శత్రువుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో శత్రువులు లేరని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. మేము మీ జాతకాన్ని చాలా లోతుగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడింది. మీ జీవితంలో నిజంగానే శత్రువులున్నారు. వారు ఎవరో బయట వ్యక్తులు కారు, మీ సొంత మనుషులే. మీ వెంటే ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనుక తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. మేము ఈ విషయాలను బయటపెట్టినప్పుడే మీరు మీ అసలైన శత్రువులను గుర్తించి వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అందుకే మన ఛానల్తో ఎప్పుడూ టచ్లో ఉండండి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే విషయం. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది కదా, మాకు ఇలాంటి రహస్య శత్రువులున్నారా అని. అవును, మీ గ్రహస్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీ చుట్టుపక్కల తిరిగే వ్యక్తే. అతను మీ కుటుంబ సభ్యుడు కాకపోయినా మీ పొరుగువారో లేదా మీ స్నేహితుల బృందంలోని వ్యక్తో అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీకు పెద్దగా హాని చేయలేకపోతున్నాడు. కానీ భవిష్యత్తులో అతను ఏదైనా కుట్ర పన్నితే మేము మీకు ముందే హెచ్చరిస్తాం.
ప్రస్తుతానికి మీపై ఆ హనుమంతుడి ప్రత్యేక కృప ఉంది. ఆ స్వామి ఆశీస్సుల వల్లే మీ శత్రువుల ప్రయోగాలన్నీ విఫలమవుతున్నాయి. కాబట్టి మీరు వారి గురించి భయపడాల్సిన పని లేదు. కానీ వృశ్చిక రాశి వారు 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, భారీ వాహనాలు తిరిగే రద్దీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ జాతకంలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగే యోగం కనిపిస్తోంది. కాబట్టి లారీలు, ట్రక్కుల వంటి పెద్ద వాహనాలకు దూరంగా ఉండండి. ఇక రెండో విషయం, సాయంత్రం వేళల్లో ఒంటరిగా బయట తిరగకండి. చీకటి పడ్డాక ఎవరినైనా కలవడానికి వెళ్ళడం లేదా బయట తిరగడం వల్ల మీరు అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా గొడవలు, వాదనలు జరుగుతుంటే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. అక్కడ మీకు గాయాలు కావచ్చు లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. వృశ్చిక రాశి జాతకులారా, ఇక్కడ మీ జీవితాన్ని ప్రభావితం చేసే 3వ హెచ్చరిక కూడా ఉంది. అదే మీరు ఎవరికి ఏ వస్తువులు ఇవ్వకూడదు అనేది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎంతటి సన్నిహితులకైనా సరే ఈ 2 వస్తువులను లేదా సమాచారాన్ని పొరపాటున కూడా పంచుకోకండి. మొదటిది, మీ ఇంటి వాహనాన్ని అంటే మీ బండిని కానీ కారుని కానీ ఇతరులకు అస్సలు ఇవ్వకండి. ఒకవేళ మీరు మీ వాహనాన్ని వేరే వారికి ఇస్తే అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని మీ జాతక చక్రం చెబుతోంది. దీనివల్ల అనవసరమైన పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి చట్టపరమైన ఇబ్బందులతో పాటు భారీగా డబ్బు ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ఇక రెండోది, మీ ఆర్థిక పరిస్థితి గురించి. అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి లేదా నగలున్నాయి అనే విషయాలను ఎవ్వరికీ చెప్పకండి. ఒక్కోసారి మన ఉత్సాహంలోనో లేదా గర్వంతోనో ఈ విషయాలు బయట పెడతాం. కానీ అవే మాటలు తరువాత మీకు శత్రువులను పెంచి తీరని కష్టాలను తెచ్చిపెడతాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం సురక్షితంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మీ జీవితంలో నిజంగానే శత్రువులున్నారా అంటే అవును, మీకు ఒకరు కాదు 2 శత్రువులున్నారు. అందులో ఒకరు మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తి కాగా రెండో వ్యక్తి మీ బంధువుల రూపంలోనే దాగి ఉన్నారు. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. మనకు మంచి రోజులున్నప్పుడు మనతో ఉండి కష్టకాలంలో ముఖం చాటేసేవారు అసలైన బంధువులు కాదు. మీ సంతోషాన్ని చూసి పైకి నవ్వుతూ అభినందిస్తూ వెనక మాత్రం మీపై విషం చిమ్మేవారే మీ అసలైన శత్రువులు. ఇలాంటి వారు మీ ముందు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ మీరు లేని సమయంలో మిమ్మల్ని ఎలా కిందకు లాగాలా అని కుట్రలు పన్నుతుంటారు. ఇటువంటి ద్వంద్వ స్వభావం ఉన్న బంధువుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైన సమయం వచ్చేసింది. ఆ దేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి మహారాజులా బతికే రోజులు రాబోతున్నాయి. మీ శత్రువుల ఆటలు ఇక సాగవు. ఇప్పటి వరకు మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించి మేమందించే మరిన్ని పవర్ఫుల్ పరిహారాలు, హెచ్చరికలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు. వృశ్చిక రాశి వారు ఈ వీడియోను